హాయ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం FA3కి సంబంధించి 10th క్లాస్ యొక్క సిలబస్ అయితే చూద్దాం. టోటల్ అన్ని సబ్జెక్ట్స్ ఆల్రెడీ నేను ఒక వీడియో అప్లోడ్ చేశానమ్మా సిలబస్. కాకపోతే అందులో మ్యాథమెటిక్స్ అనేది తప్పుగా ఇవ్వబడింది. అందుకోసం ఫ్రెష్గా మరలా సిలబస్ అయితే అప్లోడ్ చేస్తాను, క్లియర్గా చూడండి. అలాగే మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకున్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనకి మ్యాథమెటిక్స్ ప్రజెంట్ అయితే మ్యాథమెటిక్స్కి సంబంధించి 100 out of 100 వచ్చే విధంగా మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. అతి త్వరలో మిగతా సబ్జెక్ట్స్ కూడా వస్తాయి. ఒకసారి ఈ మ్యాథ్స్ డీటెయిల్స్ ఒకసారి చూడండి. హాయ్ గైస్, ఇప్పుడు మనం HR పబ్లికేషన్స్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ అయితే చూద్దాం. మనకి 10th క్లాస్కి సంబంధించి 100/100 మెటీరియల్స్, అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి 75/75 మెటీరియల్స్ ఉన్నాయమ్మా. ఇందులో మనకి 10th క్లాస్ 3 types ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి: ఫుల్ మెటీరియల్, ఫైనల్ టచ్ అండ్ పాస్ మెటీరియల్. మీకు ఇక్కడ డీటెయిల్డ్గా ప్రైస్ డీటెయిల్స్ ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. విత్ సొల్యూషన్స్, వితౌట్ సొల్యూషన్స్, లేదా రెండు కావాలంటే ఏ విధంగా అనేది. సో ఇందులో ఇంకా ఏమైనా ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే ఇక్కడ నా నెంబర్ ఉంది, నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఎవరికైనా కావాలనుకున్నట్లయితే పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెట్టండి. సిలబస్ అయితే చూసుకుంటామా. ఇది తెలుగు, ఒక్కొక్కటి చూపిస్తాను. ఇది తెలుగు, తర్వాత హిందీకి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు చూసుకుంటామా. లెసన్స్, పద్యభాగము, గద్యభాగం అని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత హిందీ తర్వాత ఇంగ్లీష్ చూసుకోండి. యూనిట్ 6, యూనిట్ 7 సప్లిమెంటరీ రీడర్. అలాగే మ్యాథ్స్కి వచ్చేటప్పటికి మీకు అందులో లాస్ట్ వీడియోలో మీకు తప్పుగా ఇవ్వబడింది, అందుకోసం ఇందులో ఇది అప్లోడ్ చేశాను. మ్యాథమెటిక్స్ సంబంధించి స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, ఇంట్రడక్షన్ టు ద ట్రిగ్నోమెట్రీ. అక్కడ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఒకటి, ప్రాబబిలిటీ ఒకటి అని ఇవ్వబడింది, తప్పుగా ఇవ్వబడింది. సో ఇదైతే క్లియర్గా చూసుకోండి. ఈ సిలబస్ ప్రకారం మనకి పేపర్ రావడం జరుగుతుంది. మ్యాథమెటిక్స్ తర్వాత ఫిజిక్స్లో మనకి చూసుకోండమ్మా. ఎలక్ట్రిసిటీ ఒకటి, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ ఒకటి, అలాగే బయాలజీ, హెరిడిటీ ఒకటి, అలాగే మనకి సోషల్కి వచ్చేటప్పటికి ఈ విధంగా ఫోర్త్ లెసన్ జాగ్రఫీలో 4th లెసను, అలాగే ఎకానమీలో 3rd లెసను, అలాగే ఇక్కడ మరలా మనకి హిస్టరీ నుండి ఒక లెసను. ఈ విధంగా మొత్తంగా 6 లెసన్స్ అయితే మనకి సోషల్ నుండి అయితే ఇవ్వడం జరిగింది. సో సోషల్కి సంబంధించి అలాగే ప్రతి సబ్జెక్టుకి సంబంధించి మోడల్ పేపర్స్ కూడా మీకు కావాలనుకున్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మరి ఇంపార్టెంట్ ముందుకు అందరికి బాయ్.